భారత సైన్యం సత్తా ఏంటో, మన నయా ఇండియా దెబ్బ ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు రీసెంట్ గా చాలా స్పష్టంగా అర్థమైంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేవలం 23 నిమిషాల వ్యవధిలో పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థను, వారి ఎయిర్ బేస్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వనాశనం చేసింది. ఆ ఒక్క దెబ్బతో పాకిస్తాన్ సైన్యానికి మైండ్ బ్లాక్ అయింది. తమ దగ్గర ఉన్న పాత ఆయుధాలతో దెబ్బతిన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో భారత సైన్యాన్ని ఎదుర్కోవడం అసాధ్యమని పాక్ జనరల్ కు అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు తమ పరువు నిలబెట్టుకోవడానికి, గగనతల భద్రతను పెంచుకోవడానికి అత్యవసరంగా చైనా, టర్కీ దేశాలను శరణు కోరింది పాకిస్తాన్. ఒకవైపు చైనా నుంచి అత్యాధునిక ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే భారీ క్షిపణులను, మరోవైపు టర్కీ నుంచి భయంకరమైన డ్రోన్లను కొనుగోలు చేసే పనిలో పడింది. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల పాక్ కు జరిగిన డ్యామేజ్ ఏంటి? ఇండియా ప్రయోగించిన బ్రహ్మోస్ దెబ్బకు భయపడి పాక్ ఇప్పుడు చైనా నుంచి ఎలాంటి ఆయుధాలు తీసుకుంటోంది? దానికి కౌంటర్ గా మన సైన్యం సిద్ధం చేసిన సుదర్శన్ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడూ ఒక భ్రమలో బతికేది. తమ గగనతల రక్షణ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యేది. కానీ 2025 ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా లాంచ్ చేసిన ఆపరేషన్ సింధూర్ పాక్ అంచనాలను తలకిందులు చేసింది. ఈ ఆపరేషన్ లో భారత సైన్యం బ్రహ్మోస్, స్కాల్ప్, క్రిస్టల్, మేజ్ లాంటి క్రూయిజ్ మిసైళ్లతో పాటు హరోప్ లాంటి కామికేజ్ డ్రోన్లను ఒకేసారి ప్రయోగించింది. రఫేల్, సుఖోయ్ ఫైటర్ జెట్స్ కవర్ లో వెళ్లిన ఈ ఆయుధాలు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ రాడర్లను పూర్తిగా బ్లెండ్ చేశాయి. నూర్ ఖాన్, సర్గోదా లాంటి కీలకమైన పార్క్ ఎయిర్ బేస్లపై విరుచుకుపడ్డాయి. ముజాఫరాబాద్, బహల్వార్పూర్ లో ఉన్న ఉగ్ర స్థావరాలు నేలమట్టమయ్యాయి. భారత్ నుంచి మిసైళ్లు వచ్చి పడుతున్న పాక్ సైన్యం వాటిని గుర్తించలేకపోయింది, అడ్డుకోలేకపోయింది. అప్పుడు పాకిస్తాన్ కు అర్థమైంది, తమ దగ్గర ఉన్న చైనా తయారీ రాడర్లు, ఆయుధాలు ఇండియా ఆధునిక టెక్నాలజీ ముందు జుజుబీ అని. అందుకే భారత సైన్యం భవిష్యత్తులో లాంచ్ చేసే మల్టీ డొమైన్ ఆపరేషన్స్ ను ఎదుర్కోవడానికి ఇప్పుడు అదరాబదరగా కొత్త ఆయుధాల వేట మొదలుపెట్టింది ఇస్లామాబాద్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడుతున్న దేవాస్త్రం లాంటి S-400 డిఫెన్స్ సిస్టమ్స్ కు కౌంటర్ గా పాకిస్తాన్ ఇప్పుడు చైనా నుంచి HQ-9 లాంగ్ రేంజ్ సర్ప్రైజ్ 2 ఎయిర్ మిసైల్ సిస్టమ్ ను భారీగా కొనుగోలు చేస్తుంది. రష్యా S-400 టెక్నాలజీని కాపీ కొట్టి చైనా తయారు చేసిందే ఈ HQ-9 సిస్టమ్. ఇది దాదాపు 250 కిలోమీటర్ల పరిధిలోని శత్రు దేశాల యుద్ధ విమానాలను, క్రూయిజ్ మిసైళ్లను, బాలిస్టిక్ మిసైళ్లను గాల్లోనే అడ్డుకోగలదు అని చైనా చెబుతోంది. వీటితో పాటే మీడియం రేంజ్ డిఫెన్స్ కోసం HQ-16, HQ-17 క్షిపణులను కూడా పాకిస్తాన్ ఆర్డర్ చేసింది. వీటన్నిటిని తూర్పు సరిహద్దుల్లో అంటే మన పంజాబ్, రాజస్థాన్ బార్డర్ కు దగ్గరగా మోహరించాలని పాక్ ప్లాన్ చేస్తుంది. ఈ చైనా సిస్టమ్స్ ద్వారా భారత యువసేన కదలికలను ట్రాక్ చేయొచ్చని వారి వ్యూహం. ఆపరేషన్ సింధూర్ టైంలో తమ పాత చైనా రాడర్ల ఫెయిల్యూర్ ను కవర్ చేసుకోవడానికి ఇప్పుడు చైనానే ఈ కొత్త సిస్టమ్స్ ను పాక్ కు అంటగడుతోందని డిఫెన్స్ వర్గాలు చెబుతున్నాయి. చైనా తర్వాత పాకిస్తాన్ ఎక్కువగా ఆధారపడుతున్న దేశం టర్కీ. ముఖ్యంగా మానవరహిత విమానాలు, డ్రోన్ల విషయంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ టర్కీకి చెందిన వెస్టెల్ కంపెనీ తయారు చేసిన కరాయెల్ డ్రోన్లను, అలాగే టార్గెట్ ను వెతుక్కొని వెళ్లి పేలిపోయే లాయిటరింగ్ మ్యూనిషన్స్ ను కొనుగోలు చేస్తోంది. వీటిని LOC వెంబడి పహారా కాయడానికి, భారత ఆర్మీ పోస్టులపై దాడులు చేయడానికి వాడాలని పాక్ కుట్రలు చేస్తోంది. అయితే ఇక్కడే ఇండియా ఒక జియో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ వేసింది. పాకిస్తాన్ కు టర్కీ ఆయుధాలు సప్లై చేస్తూ ఉండటంతో టర్కీకి బద్ద శత్రువులైన గ్రీస్, సైప్రస్ దేశాలతో ఇండియా తన బంధాన్ని అత్యంత బలోపేతం చేసింది. ఇండియా నుంచి బ్రహ్మోస్ మిసైల్స్, ఆకాశ్ సిస్టమ్స్ ను కొనుగోలు చేయడానికి సైప్రస్ ఇంట్రెస్ట్ చూపించింది. తమ శత్రు దేశాలకు ఇండియా అడ్వాన్స్ ఆయుధాలు ఇస్తే తమ పనైపోతుందని భయపడ్డ టర్కీ ఇప్పుడు సైలెంట్ గా ఇండియా దారికి వస్తుంది. ఇండియాపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకొని కాశ్మీర్ విషయంలో కూడా పాకిస్తాన్ కు దూరంగా జరుగుతూ భారత్ తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇటీవల కదలికలు మొదలుపెట్టింది. ఇది పాకిస్తాన్ కు మరో పెద్ద షాక్.
శత్రువు ఎన్ని కొత్త ఆయుధాలు కొన్నా ఇండియా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పాకిస్తాన్ తెచ్చుకుంటున్న టర్కీ డ్రోన్లను, చైనా HQ-9 మిసైళ్లను గాలిలో కలిపేయడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ, IAF పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా డ్రోన్ దాడులను తిప్పికొట్టడానికి DRDO అభివృద్ధి చేసిన అత్యాధునిక యాంటీ డ్రోన్ సొల్యూషన్స్ ను సరిహద్దుల్లో భారీగా మోహరిస్తున్నారు. శత్రువుల రాడర్ వ్యవస్థను జామ్ చేయడానికి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాన్ని రెట్టింపు చేశారు. దీనికి తోడు ఇండియా అమ్ముల పొదిలో ఉన్న స్వదేశీ ఆకాశ్ సిస్టమ్స్ తో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో మరింత అప్గ్రేడ్ చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. దానికి మన సైన్యం పెట్టుకున్న పేరు సుదర్శన్. ఈ సుదర్శన్ చక్రం లాంటి డిఫెన్స్ సిస్టమ్స్ ఇండియా బార్డర్ లో ఉండగా ఏ డ్రోన్, ఏ మిసైల్ మన గగనతలంలోకి అడుగు పెట్టలేదు. ఆపరేషన్ సింధూర్ అనేది ఇండియా కొత్త వార్ డ్రాక్టిక్ ను ఒక ప్రూఫ్ లాంటిదని డిఫెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్తాన్ దివాలా తీసిన స్థితిలో కూడా అప్పులు చేసి మరీ ఆయుధాలు కొనుక్కునే పరిస్థితికి దిగజారింది. ఒకవైపు చైనా తన బిజినెస్ చేసుకుంటూ ఉంటుంటే మరోవైపు ఇండియా దెబ్బకు టర్కీ భయపడుతుంది. భవిష్యత్తులో పాకిస్తాన్ ఎన్ని చైనా క్షిపణులు, టర్కీ డ్రోన్లు తెచ్చుకున్నా భారత సైన్యం సత్తా ముందు అవి నిలబడలేవని గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.